ఇంతకుముందు మీరు అన్న స్టేట్మెంట్లో కూడా అతిశయోక్తి లేదనుకుంటా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఆంథ్రోపాలజీ టీచ్ చేయడమే కాకుండా దాని ప్రకారము జీవిస్తూ అలాగే ఫీల్డ్ వర్క్ కూడా నేను కాన్స్టెంట్గా చేస్తూ ఉన్నాను. విత్ ఇన్ ద కంట్రీ కూడా చేశాను, అవుట్ సైడ్ ద కంట్రీ కూడా ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్లో ఇంతకుముందు ఫీల్డ్ వర్క్ చేశాను. మ్యూజియంకి అసోసియేటెడ్గాను, తర్వాత కొన్ని కల్చర్ వాక్స్ అని ఉంటాయి, కల్చర్ వాక్స్లో పార్టిసిపేట్ చేయడము అట్లా ఆస్ట్రేలియన్ ఒరిజినల్స్తో. అంతేకాకుండా ఇప్పుడు రాబోయే సీజన్లో జనరల్గా ఏం చేస్తామంటే ఒక్కొక్క సీజన్ టు సీజన్ మధ్యలో జూన్లో ఒక బ్యాచ్ చేస్తాము, నవంబర్ డిసెంబర్లో ఒక బ్యాచ్ చేస్తాం. బ్యాచ్ టు బ్యాచ్ మధ్యలో ఏదో ఒక చిన్న కోర్స్ చేయడం కానీ లేకపోతే చిన్న ఫీల్డ్ వర్క్ చేసుకోవడం కానీ ఇది ఒక అలవాటుగా పెట్టుకున్నాను ఇన్ని సంవత్సరాలుగా. ఈ సంవత్సరము అట్లానే బీజింగ్లో ఒక ఫీల్డ్ వర్క్ చేద్దామని అనుకున్నాను, అప్లై చేశాను ఆల్రెడీ. అక్కడ హోమో ఎరెక్టస్ అంటే మన ఆంథ్రోపాలజీ స్టూడెంట్స్కి అర్థమవుతుంది, జౌకోడియాన్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఫీల్డ్ వర్క్ కోసం అని అప్లై చేశాను. సో ఈ సంవత్సరము ఐ థింక్ నెక్స్ట్ రాబోయే బ్యాచెస్లో అక్కడి నుంచి లైవ్ ఇన్ఫర్మేషన్, లైవ్ మెటీరియల్ తీసుకొచ్చి ఎన్రిచ్ చేయడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఒక ఆస్పిరెంట్ ఒక అకాడమీని చూస్ చేసుకోవాలంటే ఎన్నో రకాలైన కన్ఫ్యూజన్స్తో ఉంటారు. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అనేది మనం పక్కన పెడితే అసలు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారా, వాళ్ళని నేను అర్థం చేసుకున్నానా, ఎగ్జాక్ట్గా నాకు ఇక్కడ న్యాయం జరుగుతుందా, అసలు ఎంతవరకు నేను ఒక అకాడమీ మీద డిపెండ్ అవ్వాలి, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ వస్తాయి. సో స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు వాళ్ళకి? ఒకటేంటంటే వాళ్ళు చూడాల్సింది, ఇప్పుడు మార్కెట్లో దీన్ని మార్కెట్ అని పదం వాడుతున్నాను అనుకోకండి, తప్పదు ఎగ్జాక్ట్లీ ఇట్ హెస్ బికమ్ ఏ మార్కెట్ ఇప్పుడు. నేను చూసింది అంటే దాదాపుగా నేను 25 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. 30 years ఇండస్ట్రీ అనేది నేను పెట్టుకోవచ్చు యాక్చువల్ చెప్పాలంటే. నా దగ్గర చదివి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇన్స్టిట్యూట్స్ పెట్టారు, చేస్తున్నారు, రకరకాలుగా జరుగుతుంది. కాకపోతే నేను చూసింది ఏంటంటే ఆ గురు శిష్య పరంపర అనేది అది మెల్లగా ఎక్కడో లూజ్ అయ్యాము. అది దేనివల్ల అనేది తెలియదు. కమర్షియలైజేషన్ అనేది జరిగింది. ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల ఏమైందంటే ఆ గ్లిట్టర్ ఎక్కువ వస్తుంది మార్కెట్లో. అంటే నేను ఎవరు గట్టిగా ఆరిస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ సరుకుందని అనుకోవడము. సో పిల్లల్ని మనము తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా రకరకాల జిమ్మిక్కులు చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ఒక పర్సనల్ టాక్, ఒక 4-5 ప్లేసెస్ నువ్వు అనుకున్నావు, వెళ్ళి పర్సనల్లీ వాళ్ళతో మాట్లాడడము, ట్రాక్ రికార్డ్ ఏముందనేది చూడడం. ఈ విషయంలో గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చాలా అప్రిసియేట్ చేయాలి మనం. ఏంటంటే స్టూడెంట్స్ని పెట్టి అడ్వర్టైజ్ చేయడము అనేది జెన్యూన్ రిజల్టా కాదా అనేది. ఎందుకంటే నా వరకు చూసినప్పుడు వాట్ ఎవర్ నేను నంబర్స్ నేను చూపిస్తాను మీకు, ప్రతి ఒక్కటి నా దగ్గర ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఒక స్టూడెంట్, నేను క్లాస్ రూమ్ స్టూడెంట్ అంటే ఆ కంప్లీట్ ప్రొఫైల్ ఉంటుంది నాకు. అంటే నిజంగా నా దగ్గర కోచింగ్ తీసుకున్నాడా లేదా, ఓన్లీ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్ పర్పస్ నేను వాడుతున్నానా ఆ పేరు అనేది. ఆ మూవ్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది చాలా అప్రిసియేట్ చేయాలి మనం. ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక కన్జ్యూమర్గా, స్టూడెంట్ మనం కన్జ్యూమర్గా చూసుకున్నప్పుడు కన్జ్యూమర్ రైట్స్ ప్రకారం చూసినట్టయితే మనము స్టూడెంట్కి మేము ఆథెంటిక్ అనేది నేను కాన్ఫిడెంట్గా చూపించగలుగుతాను. ఐ డు నాట్ హ్యావ్ ఈవెన్ ఎ సింగిల్ రిజల్ట్ దట్ ఈస్ అ ఫేక్ రిజల్ట్. నేను చూపిస్తున్న దాన్ని రియల్ రిజల్ట్స్ నేను చూపిస్తున్నాను. సో ఐ థింక్ స్టూడెంట్ కూడా చూడాల్సింది అదే, వెదర్ ఈ స్టూడెంట్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడా లేదా అనే జెన్యూన్ ఎంక్వైరీ అనేది స్టూడెంట్ చేసుకోగలగాలి. ఐ థింక్ ఆ అడ్వైజ్ నేను. కరెక్ట్. ఎందుకంటే ఒకసారి రిజల్ట్స్ వచ్చాయి అని అంటే సంబంధం లేని ఆస్పిరెంట్ తోటి లేదంటే ఆ అచీవ్ చేసిన వ్యక్తితోటి సంబంధం లేని అకాడమీస్ అన్నీ కూడా క్లైమ్ చేసుకోవడం వల్ల కూడా అసలు ఏ స్టూడెంట్ ఎక్కడి నుంచి నిజంగా చదివారు అనేది మనం గుర్తించడం చాలా కష్టంగా ఉంది, టు బి ఫ్రాంక్. అంటే నేను ఇది మీలాంటి వాళ్ళేమో మా స్టూడెంట్ అని మీరు ఎక్కడా చెప్పుకోరు, ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు మాత్రం పాపం వాళ్ళంతటి వాళ్ళే చెప్పుకునే సందర్భాలు నేను చాలా విన్నాను. అలాంటి స్టూడెంట్స్ ఉండడం నా లెక్క అనుకోవాలి. అంటే నేను అడగకుండానే నేను ఫలానా చోట మేడం దగ్గర చదువుకున్నాను అని చెప్పిన వాళ్ళు. ఇంకొక రకమైన గ్రూప్ కూడా ఈ మధ్య తయారవుతూ ఉంది. ఏంటంటే మిడిల్ మెన్ని పెడతారు, అంటే సర్వీస్ రాగానే మిడిల్ మెన్ని పెట్టుకుంటారు. మిడిల్ మెన్ చెప్తాడనమాట ఇన్ని లక్షలు ఇస్తే వీళ్ళు వస్తారు అన్నట్టుగా. ఐ వాజ్ వెరీ షాక్డ్. నాకు ఈ మధ్యకాలం మొన్న రిజల్ట్ వచ్చాక కాల్ వచ్చింది, సో అండ్ సో స్టూడెంట్స్ని మేము పంపిస్తాము,
మీరు ఇన్ని లక్షలు ఇవ్వండి అంటే నేను చెప్పాను నాకు లక్షలు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు, లక్షణమైన స్టూడెంట్స్ నాకున్నారు, నాకు అవసరమే లేదు సో నైస్. అన్నట్టుగా. కాకపోతే అంటే అందుకే దీన్ని మార్కెట్ అంటున్నాము. విలువలు మారడము, సమయాన్ని బట్టి విలువలు మారడం అనేది జరుగుతుంది. విలువలు అంతగా కోల్పోయేటటువంటి బ్యూరోక్రాట్స్ రావద్దు అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిజం. నువ్వు సర్వీస్లోకి వెళ్ళక ముందే నువ్వు బేరానికి నిలబడిపోయావంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి అమ్ముతావు అనేది మనకు తెలియదు. సో అసలు చాలా బాధాకరమైన విషయం. అందుకే మన యూపీఎస్సి ఎథిక్స్ పేపర్ అనేది గవర్నమెంట్ పెట్టడం కూడా అందుకే. విలువలు వచ్చేస్తాయా అవి చదవడం వల్ల అంటే కనీసం ఒక థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళలో. కానీ ఒక అకాడమీకి నిజంగా పర్సనల్ మానిటరింగ్ అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది అంటారు మ్యామ్? చెయ్యాలి మేము, టైం పడుతుంది బట్ టైం ఇవ్వాలి. అంటే ఒక వ్యక్తి వల్ల కాదు, అందుకే మాకు టీం ఉంటారు, మెంటర్స్ ఉంటారు, వేరే టీచర్స్ ఉంటారు. సో యాక్సెసిబిలిటీ అనేది ఇంపార్టెంట్. స్టూడెంట్ జాయిన్ అవ్వగానే ఇంకా అయిపోయిందిలే మనకి స్టూడెంట్ జాయిన్ అయిపోయాడు అనేది కాకుండా స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత కాన్స్టెంట్గా మానిటర్ చేయగలగడం, వాళ్ళతో మాట్లాడడము. అంటే చిన్న చిన్న విషయాలు, ఇప్పుడు 2 days అటెండెన్స్ కనబడలేదు స్టూడెంట్ది, మా వాళ్ళు ఫోన్ చేస్తారు ఎందుకు యాబ్సెంట్ అయ్యావు అనేది. వాళ్ళకి చికాకు అనిపించవచ్చు, ఏంటి మేమన్నా స్కూల్కి వస్తున్నామా అన్నట్టు. కాకపోతే అల్టిమేట్లీ బాధ్యత మాదవుతుంది కదా, సో తీసుకోవాల్సి వస్తుంది కేర్. నిజం. కానీ ఒక్కొక్క అకాడమీలో వేలాది మంది ఆస్పిరెంట్స్ వాళ్ళు వచ్చి చాలా వరకు 100 మంది ఉంటే ఆల్మోస్ట్ ఒక 10 మందో 15 మందో బాగా ఫోకస్డ్గా ఒక అర్జున్ లాంటి నాకు పెట్ట కన్నే కనపడుతుంది పాయింట్లో ఉంటారు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ చాలా వరకు ఆ ట్రాక్లో ఉన్నట్టుగానే కనిపించరు. ఏమనిపిస్తుంది మ్యామ్, మీరు చెప్తూ ఉంటారా వాళ్ళకి? సీరియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి మేము ఇక్కడికి ఎందుకు వస్తున్నాము అనేది. అంటే ఫన్ కోసం వస్తున్నామా, నా ఫ్రెండ్ వెళ్తున్నాడు కాబట్టి నేను వస్తున్నానా, నిజంగా నాకు ఇది టార్గెటా కాదా. ఎందుకంటే చాలా అమూల్యమైనటువంటి టైం వాళ్ళు అక్కడ వెచ్చిస్తారు, వాళ్ళ యూత్ఫుల్ ఇయర్స్ అక్కడ వెళ్తున్నాయి, పేరెంట్స్ దగ్గర నుంచి మనీ వెళ్తుంది. పేరెంట్స్ వాళ్ళు మనీ పెట్టడమే కాకుండా వాళ్ళ ఇమోషన్స్ ఉంటాయి, వాళ్ళు మొత్తం అందరికీ చెప్పుకొని ఉంటారు వాళ్ళ సమాజంలో వాళ్ళ చుట్టాల్లో అందరికీ. సో ఆ ఆన్సరబిలిటీ ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది. ఇన్ని విషయాలు ఉన్నప్పుడు స్టూడెంట్ డిసైడ్ చేసుకోవాలి కరెక్ట్గా, నేను ఈ ఫీల్డ్లో నిజంగా నా ఎఫర్ట్ ఇస్తున్నానా లేదా. ఇక్కడ ఇంకోటి నేను ఏం చూస్తున్నానంటే ఇన్ని సంవత్సరాల్లో యూపీఎస్సీకి అనేసి వస్తాడు పిల్లవాడు, మధ్యలో వేరే నోటిఫికేషన్ ఏదో కనబడుతుంది, గబుక్కున అటు వెళ్ళిపోతాడు, ఇక్కడ ఇది వదిలేస్తాడు. సో ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది ఎగ్జాము, ఏదో ఒక కోర్టు కేసు వస్తుంది. సో యూపీఎస్సీ కని వచ్చినవాడు యూపీఎస్సీ గట్టిగా కూర్చోవాలి అనేది పెట్టుకోవాలి. వేరే ఇప్పుడు గ్రూప్ 1 అంటారు, ఇంకోటి అంటారు, అటు వెళ్ళిపోతారు, ఆ ఎగ్జామ్ టైంకి అవ్వదు, రిక్రూట్మెంట్ అవ్వదు, తెచ్చుకున్న డబ్బులు అయిపోతాయి, మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వస్తాడు, టైము అయిపోయింది. సో లైఫ్ ఎటు కాకుండా అయిపోతుంది. సో ఒకటి అని అనుకున్నప్పుడు కష్టమైన నష్టమైన దాన్ని నమ్ముకొని ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సినవి మనం ఇవ్వాలి అంతే.